టు మై ఛానల్. ఈరోజు మష్రూమ్ పెప్పర్ చేయబోతున్న కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఒక దాచిన చెక్క, 2 లవంగాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక 3 ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేద్దాం. పచ్చివాసన పోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 5-6 వేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉండాలి, అట్లనే మగ్గనిస్తాము. ఉల్లిపాయలు అన్నీ మంచి కలర్ రావాలి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఒక 3 టమాటాలు మంచిగా ఫ్రై చేద్దాం. మంచిగా 10 నిమిషాలు అట్లనే ఫ్రై చేయాలి. నీళ్ళన్నీ వదిలేస్తుంది, దగ్గరగా అయిపోయింది చూడండి గ్రేవీ. ఇప్పుడు ఉప్పు సరిపడా వేసుకుందాం. పసుపు వేసుకుందాం. కారం పొడి కొద్దిగానే వేసుకోవాలి, ఎందుకంటే మిరియాల పొడి వేసుకుంటాం కాబట్టి కారం ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. ధనియాల పొడి కొంచెం సగం స్పూన్ వేసుకున్నాను. మంచి ఫ్రై చేయాలి. ఇప్పుడు మష్రూమ్ కట్ చేసుకుని ఒక ప్యాకెట్ మొత్తం అండి మష్రూమ్ వేసుకుంటున్నా. అంటే 200 పావు కిలో అనుకోరాదండి. మంచి ఫ్రై చేయాలి. చపాతీలకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇది హెల్త్కి కూడా మంచిది ఇది మష్రూము. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసేద్దాం. మంచి ఫ్రై చేద్దాం. బాగా దగ్గరకు అవ్వాలి. అదే వాటర్ వదిలేస్తుంది మంచిగా. ఇప్పుడు మిరియాల పొడి వేసుకుందామండి. లాస్ట్లో దింపేటప్పుడు మిరియాల పొడి వేసుకోవాలి. సగం స్పూన్ వేసుకుంటే చాలండి మిరియాల పొడి. మంచి దగ్గర ఫ్రై చేద్దామండి. ఒక 5 నిమిషాలు మూత పెడదాం. అయిపోయిందండి. నూనె అంతా పైకి తెలిపోయింది చూడండి. ఇట్లా అయిపోవాలి, దగ్గరికి అయిపోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి లాస్ట్లో. మంచి ఫ్రై చేద్దాం. చపాతీలకు చాలా బాగుంటుంది. చపాతీలకి, దోశలకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకుందామండి. మష్రూమ్ పెప్పర్ అయిపోయిందండి. ఎలా ఉందో చూడండి. కర్రీ అయిపోయిందండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.